మీ పార్టీలో నేను ఉండలేను అంటూ రాజీనామా ఇచ్చేసిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటికి మళ్ళీ అధిష్టానం దూతలను పంపిందా? ఏకంగా పార్టీ అధినేతనే ఓడించిన ఆ నేతకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ మంచి పొజిషన్ ఉంటుందని భావిస్తే చివరికి మొండి చెయ్యి లభించింది. దీంతో కొంతకాలం క్రితం పార్టీకి రాజీనామా చేసి దూరంగానే ఉంటున్న ఆయన ఇంటికి వెళ్లిన లీడర్లు ఓ ఆఫర్ ఇచ్చారని టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటి ఆఫర్? ఈ స్టోరీలో చూద్దాం. వైసీపీకి అధికారికంగా రాజీనామా చేసి గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కు మళ్లీ అధిష్టానం రాయబారం పంపుతుందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఏపీలో కూటమి 2 ఏళ్ల పాలన వేడుకలు చేసుకుంటున్న తరుణంలో వైసీపీ నుంచి గట్టిగానే వ్యతిరేక స్వరం వినిపించేందుకు నాయకులను వైసీపీ అధిష్టానం సిద్ధం చేస్తూ ఉండగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ స్థాయిలో వాయిస్ వినిపించడం లేదు. దీంతో వైసీపీ అధిష్టానం గ్రంథి శ్రీనివాస్ ఇంటికి 3 కీలక నేతలను దూతలుగా పంపినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఆ 3 దూతలు ఎవరు, ఏం ఆఫర్ ఇచ్చారనే దానిపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, జిల్లాకు చెందిన కీలక మాజీ మంత్రి జగన్ నమ్మకస్తుడైన ఓ లేటెస్ట్ రాయబారి ఈ చర్చల్లో కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చిన ఆ 3 ఎవరనేది మాకు అనవసరం, అసలు మ్యాటర్ ఏంటి అని కార్యకర్తలు, భీమవరం వాసులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. కేవలం పార్టీలోకి ఆహ్వానించడం మాత్రమే కాదు, ఏకంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష పదవిని గ్రంథి చేతుల్లో పెట్టేందుకు అధిష్టానం సిద్ధపడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ 3 రాయబారులు గ్రంథి నివాసానికి వచ్చి మరీ చర్చలు జరిపి వెళ్లారని ప్రచారం జరుగుతుంది. నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు గత 2 ఏళ్లుగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఆశించిన ఫలితం రాలేదనే అసంతృప్తి అధిష్టానంలో ఉందనే టాక్ నడుస్తుంది. అయితే జిల్లాలోని మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ముదునూరు ప్రసాదరాజుకు పూర్తి స్థాయిలో సహకరించలేదనేదే బహిరంగ రహస్యం. గ్రూపు రాజకీయాల వల్ల పార్టీ కేడర్ డీలా పడిందని, ఈ నేపథ్యంలో ప్రసాదరాజు స్థానంలో ఫైర్ బ్రాండ్, ఆర్థికంగా బలం ఉన్న గ్రంథి శ్రీనివాస్ను రంగంలోకి దింపాలన్న ప్రచారం జరుగుతూ ఉండగా అధిష్టానం నిర్ణయం సరైనదేనా అనే చర్చ కూడా గట్టిగానే జరుగుతుందట. అయితే ఈలోగానే గ్రంథి ఈ ఆఫర్కు నో చెప్పినట్లు పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా వినపడుతుంది. గతంలో భీమవరాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా మార్చడంలో గ్రంథి శ్రీనివాస్ 100% సక్సెస్ అయ్యారు. మంత్రి పదవి వదులుకుని మరీ గ్రంథి శ్రీనివాస్ తన ఊరు భీమవరానికి జిల్లా కేంద్రం తీసుకువస్తే ప్రభుత్వ విప్ పదవి కోసం ముదునూరు ప్రసాదరాజు తన నియోజకవర్గం నరసాపురానికి వచ్చిన జిల్లా కేంద్రాన్ని తాకట్టు పెట్టారని అపవాదు కూడా చాలా కాలం నడిచింది. అయితే నరసాపురం ప్రసాదరాజుకు సొంతూరు కాదు కనుక ఆయన సవతి తల్లి ప్రేమ చూపించారని కూడా విమర్శలు వినిపించాయి. ఈ అంశంలో జిల్లా కేంద్రం క్రెడిట్ అంతా గ్రంథి శ్రీనివాస్ ఖాతాలోనే పడింది. అయితే ఓటమి తరువాత పార్టీ మారకుండా వైసీపీకి రాజీనామా చేసి కూడా ఆయన తెరవెనకే ఉండిపోయారు. మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చాక కూడా భీమవరం నుంచి జిల్లా కేంద్రాన్ని ఉండి నియోజకవర్గానికి తరలించుకుపోతున్నారని ప్రచారం జరగగా సుదీర్ఘ కాలం తర్వాత జిల్లా కేంద్రం కోసం మరోసారి నోరు విప్పి తెరమీదికి వచ్చారు గ్రంథి శ్రీనివాస్. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ జిల్లా కేంద్రం భీమవరంలోనే ఉన్నట్లు దాదాపు ఖరారు అవుతున్న తరుణంలో మరోసారి గ్రంథి భీమవరానికి రుణం తీర్చుకున్నారని ప్రజలు కొనియాడుతున్నారు. ప్రజల్లో తనకు ఈ విధమైన ఇమేజ్ బలం ఉందనే కారణంతోనే రాబోయే ఎన్నికల ముందు వరకు ఆయన ఏ పార్టీలోనూ అధికారికంగా చేరకుండా వెయిట్ అండ్ వాచ్ ధోరణి అవలంబించబోతున్నట్లు తెలుస్తుంది. కేవలం భీమవరం నియోజకవర్గ క్యాడర్ను కాపాడుకుంటూ తటస్థంగా ఉండడమే ప్రస్తుత విధంగా ఆయన ముందుకు వెళుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే వైసీపీ జిల్లా అధ్యక్షుడి ఆఫర్ ఇచ్చినా కూడా తిరస్కరించారు. వైసీపీ ఆఫర్ను గ్రంథి శ్రీనివాస్ పక్కన పెట్టడానికి కారణం జనసేన వైపు చూస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపైనే ఇప్పుడు అసలైన సస్పెన్స్ నడుస్తుంది. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనే గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించి అప్పట్లో జైంట్ కిల్లర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆనాటి హోరాహోరీ పోరు, వ్యక్తిగత విమర్శలు భీమవరం జన సైనికులు ఇంకా మర్చిపోలేదు.
తననే ఓడించిన గ్రంథి శ్రీనివాస్ను పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఎలా చేర్చుకుంటారు? ఒకవేళ వచ్చినా స్థానిక జన సైనికులు, కూటమి కార్యకర్తలు ఆయనతో కలిసి ఎలా పనిచేస్తారు అనే చర్చ కార్యకర్తల్లో అంతర్గతంగా సెగలు రేపుతుంది. గతంలో గ్రంథి చేసిన వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే భీమవరం విషయాలు, సమస్యలు వివరించి చెబుతాను అంటూ చేసిన వ్యాఖ్యలు పవన్ దాకా చేరినప్పటికీ కూటమి సమన్వయం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో జనసేన అధిష్టానం ఇంకొంతకాలం ఆగాలి అని స్థానిక నేతలకు సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే వైసీపీ ఆఫర్ చేసిన జిల్లా అధ్యక్ష పదవికి గ్రంథి శ్రీనివాస్ ఇంత ఖచ్చితంగా నో చెప్పడం వెనుక అసలు కథ వేరే ఉందనే ప్రచారం జిల్లా రాజకీయాలలో కొత్త హీట్ను పుట్టిస్తుంది. గతంలో ఇదే భీమవరానికి చెందిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్వయంగా గ్రంథి శ్రీనివాస్ నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన ఆ సమయంలో ఇద్దరు నేతల మధ్య తాజా రాజకీయ వ్యవహారాలపై సుదీర్ఘ చర్చలు నడిచాయన్నది ఓపెన్ సీక్రెట్. అప్పట్లో కేంద్ర మంత్రి వర్మ గ్రంథి శ్రీనివాస్కు ఢిల్లీ స్థాయిలో ఏదైనా గట్టి రాజకీయ హామీ ఇచ్చారా? ఆ భరోసాతోనే ఇప్పుడు వైసీపీ పెట్టిన పెద్ద ఆఫర్ను కూడా గ్రంథి సున్నితంగా తిరస్కరించారా? కేంద్ర మంత్రితో నడిచిన ఆ అంతర్గత చర్చలే గ్రంథి వ్యూహాత్మక మౌనానికి, వైసీపీకి చెప్పిన నోకి అసలు కారణమా అనే సస్పెన్స్తో పశ్చిమ గోదావరి రాజకీయం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.